అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి. మతోన్మాదులు దారుణంగా ఆయన హత్య చేసినటువంటి రోజు. ఏ మహాత్మా గాంధీని హత్య చేసి దేశాన్ని బలహీనపరిచి చీల్చి విధ్వంసం చేయాలనుకున్నారో ఆ శక్తులే నేడు అధికారంలో ఉన్నాయి. మహాత్మా గాంధీని హత్య చేయటమే కాదు, ఆ శక్తులు ఈరోజు అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా కుంటుపరుస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే కనీసం స్పందించకుండా పార్లమెంట్లో పదే మేము ప్రత్యేక హోదా ఇవ్వం, విభజన హామీలు అమలు జరపం, మీరు చేసుకోండి, ఏం చేసుకుంటారో మేము చేసుకోండి అన్నట్లుగా బాధ్యతారహితంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం యొక్క నిరసనగా ఈరోజు మేము ఈరోజు నిరసన దీక్ష గాంధీ మహాత్ముడి సాక్షిగా ఈ నిరసన దీక్ష చేపట్టాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. 7-8 తేదీల్లో ఢిల్లీకి కూడా వెళ్ళి యువజన విద్యార్థులు అక్కడ పార్లమెంటు జరిగే సమయంలో కూడా దాని నిరసన తెలియజేయాలని చెప్పని ఈ మన ప్రత్యేక హోదా సాధన సమితి నిర్ణయించింది. ఈ ఎన్నికల సమయంలో అయినా సరే ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, వైసీపీ, టీడీపీ, జనసేన 2019 ఎన్నికలకు ముందు కోతలు కోశారు. ఆ తర్వాత చడి చప్పుడు లేకుండా మోడీ చంకలో దూరి ఈరోజు రాష్ట్రానికి వాళ్ళు కూడా హాని చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టి వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళ పల్లకి మోస్తున్నటువంటి 3 పార్టీల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, నష్టం జరుగుతూ ఉంది. అందుకని ఆ పార్టీలు వెనుకున్న ప్రజలు ఈరోజు ఈ ఉద్యమానికి ముందుకొచ్చి మద్దతు ఇవ్వాలి. ప్రత్యేక హోదా సాధించుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. నిన్న మనం చూసాం, గల్లా జయదేవ్ బహిరంగంగా చెప్పాడు, పార్లమెంట్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడినందుకు ఆయన మీద ఈడీని ప్రయోగించారు. ఈడీని ప్రయోగించడం కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి తరలేతట్టు చేశారు. అంటే ఉన్న పరిశ్రమలను కూడా నిలవనీయకుండా వాళ్ళ మీద కోపంతో, ప్రత్యేక హోదా అడిగిన వాళ్ళ మీద కోపంతో కక్ష సాధింపులు కూడా పాల్గొనడం క్షమించరానటువంటి నేరం. ఇలాంటి విద్రోహుల పట్ల ఇక్కడ ఉండేటువంటి వైసీపీ కొమ్ము కాయటం, టీడీపీ మౌనంగా ఉండటం, వాళ్ళ సొంత పార్టీ ఎంపీ ఈ ఆరోపణ చేసినారే నోరెత్తకుండా టీడీపీ మౌనంగా ఉందనంటే వాళ్ళు ఎంత అసమర్థంగా ఉన్నారో, మోడీ అంటే ఎంత వణికిపోతున్నారో అర్థమవుతుంది. అందుకని వీళ్ళు మన రాష్ట్ర ప్రజలను కాపాడలేరు. అందుకని ఈ ప్రత్యేక హోదా సాధన సమితి ఈరోజు మేమందరం కూడా దీక్షకు పూనుకొని ప్రజలను సమీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ సాగుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం సాగుతున్న దీక్షలు. ఆంధ్రప్రదేశ్కి నయవంచన, నమ్మక ద్రోహం కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే నిలదీలేని చేతకానితనంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిద్రపోతున్నారు. 5 ఏళ్ళు అయిపోయి వచ్చింది. అసలు సమాజంలో భాష ఏ భాష మాట్లాడుతున్నారో తెలీదు, ఏం పీక్కుంటారో ఆ భాషకు కూడా దిగజారిపోయారు. ఇవాళ ప్రజలు అడుగుతారు, మీరు దీంట్లో ఏం చేశారని చెప్పి. ఒకటి చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ దీక్షలు సాగుతున్నాయి. విభజన హామీ ప్రతి ఒక్కరికే చెప్తున్నారు, విద్యార్థులకి, యువతకి ముఖ్యంగా, మీ భావితరాల భవిష్యత్తుని మిమ్మల్ని బాగుపరిచేది విభజన హామీలు, ప్రత్యేక హోదా రాయితీలు వస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు ఏళ్ళని తిట్టుకోవడం, వాళ్ళని తిట్టుకోవడం వల్ల భవిష్యత్తు అనుకొని భ్రమలో ఉండొద్దండి. మిమ్మల్ని భావోద్వేగాలకు గురి చేస్తున్నారు. ఇవాళ ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాల ప్రకారం 31 వాటి కానీ అన్ని జిల్లాల్లో చైతన్య కార్యక్రమాలు చేస్తాం. 7, 8, 9లో ఢిల్లీలో ఖచ్చితంగా పార్లమెంటు ఈ మోడీ గారి ప్రభుత్వానికి ఆఖరి సమావేశాలు ఈ పార్లమెంట్లో. ఇదే వారి ప్రభుత్వానికి ఆఖరి సమావేశాలు కావాలని కూడా కోరుకుంటున్నాం. లేదా ఈ ఎంపీల కోసం అందరికీ లెటర్లు రాయడం జరిగింది సాధన సమితి 36 మంది ఎంపీలకి. మీరు రేపొద్దున పార్లమెంట్లో 1వ తారీఖు బడ్జెట్ ఉంది, ఏమాత్రం సిగ్గున్నా, నేను వాడుతున్నాను పదం సిగ్గున్నా, దయచేసి నిలదీయండి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంటే పార్లమెంట్ ముందు ధర్నా చేయండి. ఇక్కడ ప్రజల సొమ్ము తింటున్నారు మీరు, వీళ్ళ జీతభత్యాల మీద బతుకుతున్నారు మీరు. ఖచ్చితంగా చెప్తున్నా, వదులుకున్నారా మీరు? వీళ్ళ సదుపాయాలు పొందుతున్నారు. రేపు 1వ తారీఖున బడ్జెట్లో ఏమాత్రం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినా మీకు సిగ్గు, అభిమానం కనుక ఉంటే మోడీ గారి అధికార నివాసం ముందు ధర్నా చేయండి, సాధించండి. లేదంటే మేమందరం ఇవాళ సిపిఐ పార్టీ కానీ, సిపిఎం, అలాగే జయభారత్ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరే ప్రతి ఒక్కరు కూడా మేము ఢిల్లీలో ధర్నా చేస్తే క్రితంసారి తెలుగుదేశం పార్టీ, అలాగే వైకాపా పార్టీ వాళ్ళు వచ్చారు. శరద్ పవార్ గారి పార్టీ మద్దతు ఇచ్చింది.
వచ్చేసారి ఖచ్చితమైన పోరాటం ఉంటుంది. ప్రతి ఏ పార్టీ అయితే హోదా విభజన హామీలను పక్కన పెట్టేసిందో తుక్కుగా వాడుకోవటమని చెప్తున్నాను. 10 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం మరి మహాత్మా గాంధీ వర్ధంతి రోజున కూడా కొనసాగించే పరిస్థితి వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో వారు ఇచ్చిన వాగ్దానాలు, పార్లమెంట్లో చేసిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయనందువల్ల ఇవాళ ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు కూడా మరోమారు పోరాటాన్ని ముందుకు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఆధ్వర్యంలో ఢిల్లీ నగరంలో రేపు ఫిబ్రవరి మొదటి వారంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి, తాము ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిన్ననే గుంటూరు లోక్సభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకులు ఆయన స్పష్టంగా ప్రకటించారు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నేను గట్టిగా మాట్లాడినందులకు నా పైన ఈడీ రైట్స్ జరిగాయి, కాబట్టి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా ఉన్నానని చెప్పి ఆయన ప్రకటించే స్థాయికి వచ్చాడంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అదేవిధంగా మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు. తిరుపతి సభలో ఆయన మాట్లాడుతూ ఉంటే ఎవరో వెనక నుంచి చిట్టి రాయించారు, ఆ చిట్టి మాత్రమే ఆయన చదివాడని చెప్తా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీని నీవు అవమానిస్తూ ఉన్నావు. ప్రధాని నరేంద్ర మోడీకి విషయం తెలియదు, ఆయన ఎవరో చిట్టి రాయిస్తే మాట్లాడేవాని కింద జమ చేస్తూ ఉన్నావు. ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీ గురువు వెంకయ్య నాయుడు గారు కాదా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది? భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత గట్టిగా మాట్లాడలే. వెంకయ్య నాయుడు గారే 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆయన పదే చెప్పడం జరిగింది. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి. నాకు అన్ని ఎంపీలు ఉంటే నేను సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 5 ఏళ్ళు కావస్తున్నా సరే మాట్లాడడం లేదు. కనీసం ఇప్పుడైనా మాట్లాడాలి. ఎన్నికలు వస్తున్న తరుణంలోనైనా వాస్తవాలు మాట్లాడండి, ఓట్ల కోసమైనా మాట్లాడమని కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అందరూ కూడా ఈ పోరాటానికి మద్దతు ప్రకటించాలి. ఈ ఎన్నికల్లో వారు మనకు ఇవాళ ప్రత్యేక హోదా మనం సాధించుకోకపోతే ఈ ఎన్నికల అనంతరం మొత్తం ఈ డిమాండే ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల సాధన కోసం ఎవరైతే నిలబడతారో వారినే ఎన్నికల్లో కూడా ఆదరించాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.